ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి. బెల్షస్సరు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీవు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ప్రియమైన వారలారా, ఈ చదవబడిన వాక్యము మరి రాజైన నెబుకద్నెజరు కుమారుడగు బెల్షస్సరును గురించిన మాట. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. రాజు బెల్షస్సరు తన అధిపతులకు 1000 మందికి ఒక గొప్ప విందు చేయించాడంట. ఆ విందు చేయించి అక్కడ అనేక మందికి గొప్ప విందులో అందరికి కూడా ద్రాక్షారసం తాగించాలని మరి తన తండ్రి అయిన నెబుకద్నెజరు రాజు యెరూషలేము మందిరంలో నుంచి తీసుకొచ్చిన మరి ఆ పాత్రలు, బంగారు పాత్రలో తాగాలని వారి అధిపతులకు చెప్పగా వారందరూ అవి తీసుకుని వస్తే మరి ఆ రాజు, రాణులు, ఉపపత్నులు, అధిపతులు వీరందరూ కూడా వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ వారి ముందు ఉన్న బంగారపు, మరి వెండి, ఇత్తడి, కొయ్య వీటితో చేయబడిన విగ్రహముల ముందు తాగుతూ వారు మరి సంతోషిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక మానవుని హస్తము, చేతి వేళ్ళు మరి బెల్షస్సరు కనిపించి ఒక దీపము దగ్గర గోడ మీద ఏదో వ్రాయడం జరిగింది. ఎప్పుడైతే ఆ మానవ హస్తము ఆ గోడ మీద వ్రాస్తుందో వెంటనే బెల్షస్సరుకు భయమెత్తుకున్నది. ముఖాన్ని వికారం చేసేసాడు. తన నడుము సడలిపోయిందంట. కాళ్ళు గడగడ గడగడ వణకడం ప్రారంభించాయంట. వెంటనే ఆయన జ్యోతిష్కులను, మంత్రగాళ్లను, కల్దీయులను వీరందరినీ పిలిచి ఇక్కడ వ్రాయబడింది ఏదో చెప్పమని అడిగినప్పుడు వారెవరు ఆ భావాన్ని చెప్పలేకపోయారు. మరి రాణి ఆ విషయం తెలుసుకొని మరి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, మీ తండ్రి గారు మరి రాజుగా ఉన్నప్పుడు దానియేలు అనే ఒక ఆయన ఉన్నాడు. అతను జ్ఞానము గలవాడు, అతని దేవుని ఆత్మ కలిగిన వాడు. అతన్ని నీవు తీసుకొచ్చినట్లయితే అతను నీకు ఈ యొక్క వ్రాత భావాన్ని చెబుతాడు అని చెప్పినప్పుడు మరి ఆయన పిలిపించింది. దానియేలు పిలిపించినప్పుడు దానియేలు రాగానే మరి బెల్షస్సరు ఒక మాట అన్నాడు, ఇదిగో నీవు ఈ భావాన్ని చెప్పావంటే నీకు ఊదారంగ వస్త్రమును, మెడలో మరి స్వర్ణ హారమును ధరించి 3వ అధిపతిగా నేను నియమిస్తానన్నప్పుడు దానియేలు ఆయనతో ఒక మాట అన్నాడు రాజుతో, నీ వస్త్రమును నీ దగ్గరే ఉంచుకో, నీ బంగారం నీ దగ్గరే ఉంచుకో, కానీ నేను నీకు చెబుతున్నాను విను అని పలికిన మాట. బెల్షస్సరు, నీవు దేవుని గురించి ప్రతి విషయమూ తెలుసు. ఎందుకంటే నీ తండ్రి దేవుని యందు ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసు. ఆయన ఎలా మరి మారు మనసు పొందాడో నీకు తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా నీవు మరి ద్రాక్షారసము తాగుటకు వారితో సంతోషించుకో. దేవుని నివాస స్థలమైన యెరూషలేములో నుండి తేబడిన మరి ఈ పాత్రలో నీవు ద్రాక్షారసము త్రాగావు కనుక దేవుడు నీ గురించి ఇదిగో ఒక హెచ్చరిక చేశాడు. దానికి మెనే టికెల్ ఉఫాసిన్. ఈ వాక్య భావం ఏమనగా, దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. ఆయన నిన్ను త్రాసులో వేచి తూచగా నీవు తక్కువగా కనబడ్డావు. దాని భావం చెప్పాడు. మెనే టికెల్ ఉఫాసిన్. దేవుడు నీ ప్రభుత్వాన్ని ఇంకా తీసేపోతున్నాడు. నిన్ను త్రాసులో వేసి తూచాడు, నీవు తక్కువ వాడుగా కనబడ్డావు. నిజమే ప్రియులారా, దేవుని గురించి తెలిసి కూడా మనం ఆ మార్గంలో పయనించకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే మరి కష్టాలు మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే అది స్వయం కృతాపరాధం. మనం స్వయంగా మనమే ఈ పాపాలు చేయడం వల్ల మనం తెచ్చుకునే కీడది. రాజుకు బెల్షస్సరుకు అంతా తెలుసు. యెహోవా దేవుని యొక్క కార్యములు తెలుసు. తన తండ్రిని ఎలాగో యెహోవా దీవించాడో తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా మరి వ్యతిరేకంగా దేవుని మందసంలో, మరి దేవుని యొక్క మందిరంలో, పరిశుద్ధ దేవాలయంలో ఉన్న మరి ఆ పాత్రలను ద్రాక్షారసం పోసుకుని తెగించాడు. అందుకే అన్నాడు, నీవు దేవుణ్ణి వ్యతిరేకంగా చేశావు కాబట్టి త్రాసులో వేసి నిన్ను చూస్తే నీవు తక్కువ వాడుగా కనబడ్డావు. గమనించండి, దేవుడు వెక్కిరింపబడ్డు. ఆ రాత్రి అందే
ఆ రాత్రి అందే మరి కల్దీయుల రాజు నుంచి ఆయన హతం చేశారు. ఆ రాత్రి అందే బెల్షస్సరు హతుడాయెను అని. చూడండి, తీర్పుకి మామూలుగా అయితే అనేక మంది రాజులు దేవునికి వ్యతిరేకంగా చేసిన వారికి కొంత కృప ఉండేది, కొంతకాలం వారిని ఖండించేవాడు, కొంత ప్రవక్తల ద్వారా హెచ్చరించేవాడు. కానీ ఈ బెల్షస్సరు చేసిన పనికి అతనికి కరుణ లేదు, అతనికి కృప లేదు. ఆ రాత్రి అందే అతడు హతుడాయెను. కారణం, దేవుని గురించి తెలిసి కూడా భయంకరమైన పాపం చేశాడు. ఈ మాటలు మనకు హెచ్చరికగా ఇస్తున్నాడు దేవుడు ఈరోజు. దేవుని గురించి తెలిసి కూడా ఇంకా పాపంలో ఉన్నావా? దేవుని గురించిన సత్యాన్ని మరి తెలిసి కూడా నీవు ఇంకా ఈ లోకానుసారంగా జీవిస్తున్నావా? దేవుని యొక్క మరి వాక్యము పూర్తిగా తెలిసి కూడా వాక్యానుసారంగా బ్రతకకుండా నీవు ఇంకా ఇహలోక ఆశల్లోనే ఉన్నావా? నేనే తెలుసుకో. ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ దినమే రక్షణ నీకు అనుభవాన్ని, రక్షణ అనుభవం నీ దగ్గరే ఉంది. ఈ 40 రోజులు జరుగుతున్న ఉపవాసాలను దేవుడు మనకి ఇస్తున్న ఒక సూచన. రక్షణ పాత్రను చేతి పట్టుకుంటాం, రక్షణ అనుభవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుని బిడ్డగా జీవితం ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి కాపాడుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన మాటలు మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి. హృదయ గర్వము చేతనైనా బెల్షస్సరు చేసిన పనిని బట్టి ప్రభువా, కృప లేక ఆ రాత్రి అందే మరి హతుడయ్యాడని మీరు సెలవించారయ్యా. అయ్యా, నీ కృప పాల్పొలైన మాతో తీసివేసి నీ కృప ద్వారా మాకు నూతన జీవితాన్ని దయచేసి రక్షణ అనుభవాన్ని మాకు ఉంచి మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.